వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 54,635 దగ్గర 174 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఈరోజు మార్కెట్ అయితే క్లోజ్ అయింది. గెయిన్ అవడం అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ అప్ లోనే పాజిటివ్ అనే పాయింట్స్ అనేవి గెయిన్ చేసింది. దాని తర్వాత ఒక కన్సల్టేషన్. సో దాని తర్వాత మళ్ళీ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అదే దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ముందుగా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ యాక్చువల్ మనం గ్యాప్ అప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము. గ్యాప్ అప్ అయింది. బట్ మన ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఈ రోజు అయితే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. నిన్నైతే హ్యూజ్ లాస్ వచ్చింది కదా. సో హ్యూజ్ లాస్ రావడంతో కొంచెం ఈ రోజు అయితే కొంచెం ట్రేడ్ తీసుకునే ముందు మల్టిపుల్ గా ఒకసారి చెక్ చేసుకొని ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. అందువల్ల నేను ఈరోజు ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు. సో యాక్చువల్లీ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వస్తుంది అనుకున్నాను. బట్ బులిష్ క్యాండిల్ రాలేదు. మార్కెట్ ఒక స్పిన్ టాప్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాల్ అయింది. సో ఒక క్లారిటీ లేదనమాట. సో మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాల్ అయి ఉంటే కొంచెం మార్కెట్ లో ఒక ఫాల్ కనిపించవచ్చు అని నెక్స్ట్ ఈ 15 మినిట్స్ క్యాన్లో ఒక 1 మినిట్ క్యాన్లో బయట క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకునేవాడిని. బట్ అలా జరగలేదు. సో ఇక్కడ ట్రేడ్ సెటప్ అనేది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 అవర్స్ వెయిట్ చేసా. ఎక్కడ మొమెంటం అనేది కనిపించలేదు. దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేసా. ఎక్కడ మొమెంటం అనేది ఏమీ కనిపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగిపోయింది ఈరోజు. ఎక్కడైతే ఓపెన్ అయిందో మార్కెట్ అదే లెవెల్‌లో అయితే వెళ్ళి మార్కెట్‌లో అయితే క్లోజ్ అయింది. సో ఈరోజు అయితే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. సో ఇలా తీసుకోకుండా ఉండడం ఒక విధంగా బెస్ట్ అనిపించింది అనమాట. చూసారా? ఎందుకంటే రిస్క్ లేదనమాట. రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిస్క్ చేస్తే నేను ఫూల్ అయిపోయాడిని. బట్ రిస్క్ అయితే చేయలేదు. సో సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ఈరోజు మార్కెట్‌ని అయితే ఇగ్నోర్ చేశాను. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్‌లో అయితే ఇంత క్లారిటీ లేదనమాట. అంటే మార్కెట్‌లో ఒక బయింగ్ సైడు లేదు. అలాగని ఒక సెల్లింగ్ సైడు లేదు. సో మార్కెట్‌లో ఒక క్లారిటీ లేదనమాట వన్ డే క్యాండిల్‌తో. సో 1 వీక్ క్యాండిల్ చూద్దాం. సో 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో కొంచెం పాజిటివ్‌గా ఉంది. సో ఈ పాజిటివ్ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే ఇక్కడ మళ్ళీ మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఈరోజు ఏదైతే హై ఉందో ఆ హైని మార్కెట్ క్లోజ్ అవ్వాలన్నమాట. హై బ్రేక్‌ఔట్ అవ్వాలి. బ్రేక్‌ఔట్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే బుల్లిష్ క్యాండిల్ కింద అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా. గ్యాప్ డౌన్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం రిజెక్షన్ అయ్యే అవకాశాలున్నాయి. సో గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి. గ్యాప్ డౌన్ అయితే. సో గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే మీకు కొంచెం పాజిటివ్‌గా వస్తే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.